హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మనం ఇంట్లోనే ఫ్రీజీ హెయిర్ని సిల్కీగా ఎలా చేసుకోవాలో. దీనికోసం మనకు ఫస్ట్ కావాల్సింది క్యాస్టర్ ఆయిల్. ఏ బ్రాండ్ అయినా ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఉన్నది మాత్రమే యూస్ చేయండి. తర్వాత మనం రోజు యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఏదైనా ఒక బౌల్లోకి మనం ఈ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోవాలి. నేను ఫస్ట్ ఇంట్లో యూస్ చేసే క్యాస్టర్ ఆయిల్ ట్రై చేసి చూశాను, అది నాకు సెట్ అవ్వలేదు, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఉన్నది మాత్రమే తీసుకోండి. కొన్ని లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే అది తీసుకోండి, లేదా ఏదైనా లోకల్ స్టోర్లో కూడా పర్చేస్ చేయండి. ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మన క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి 70% ఉండాలి, మనం యూస్ చేసేది వచ్చేసి ఒక 30% ఉండాలి అంతే, జస్ట్ ఆ థిక్నెస్ని తగ్గించడం కోసం. తర్వాత హెయిర్ని ఇలా పార్టీషన్స్గా చేసుకొని హెయిర్ని మొత్తం డీటాంగిల్ చేసుకోవాలి ఫస్ట్. నా జుట్టు ఇంతకుముందు అస్సలు ఇలా ఉండేదే కాదు, చాలా ఫ్రీజీగా ఉండేది. ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి కొంచెం దారిలోకి వచ్చింది నా జుట్టు, చూస్తున్నారు కదా, కొంచెం బాగానే ఉంది. ఇంతకుముందు అయితే చాలా ఫ్రీజీగా అండ్ రెడ్గా ఉండేది. ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. నాది ఎర్ర పీచులా ఉండే జుట్టు కొంచెం బ్లాక్లోకి వచ్చింది ఇప్పుడైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఇక్కడ ఈ ఆయిల్ని పార్టీషన్స్గా చేసుకుంటూ ఇట్లా రూట్స్కి, హెయిర్కి మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇది ఫస్ట్ టైం వాడినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ భయపడకండి, అదేం కాదు. అది కొత్తగా వాడుతున్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంతవరకు ఫ్రీజీగా ఉన్న జుట్టు, మన జుట్టులోనే ఉండిపోయిన కొన్ని హెయిర్స్ అలా కిందికి వచ్చేస్తుండడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది, అదేం ప్రాబ్లం కాదు. ఇలా స్కాల్ప్కి, హెయిర్కి మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇలా కింది వరకు అప్లై చేయడం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను హెడ్ మసాజర్తో మసాజ్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ 79 రూపీస్కి తీసుకున్న అమెజాన్లో, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ మీ దగ్గర ఈ మసాజర్ లేకపోతే మీరు స్కిప్ చేసి ఫింగర్స్తో అయినా మసాజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 మినిట్స్ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మరి ఎక్కువ ఫోర్స్తో మసాజ్ చేయకండి, ఎక్కువ ఫోర్స్తో మసాజ్ చేయడం వల్ల హెయిర్ కొంచెం ఫాల్ అవుతుంది. కొంచెం ఇలా లో ప్రెషర్లోనే నిదానంగా మసాజ్ చేసుకోవాలి. అండ్ మనము హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్లోకి మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముడి పెట్టుకోండి. ఇది అట్లీస్ట్ 2 అవర్స్ దాకైనా వదిలేయండి. ఒకవేళ మీకు టైం లేదు అనిపిస్తే మీరు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. ఇలా వీక్కి ఒక 2 టైమ్స్ చేయాలి, అప్పుడు మీకు బాగా రిజల్ట్ కనిపిస్తుంది. తర్వాత హెయిర్ ప్యాక్ చూపిస్తాను. ఒక బౌల్లోకి కొంచెం క్యాస్టర్ ఆయిల్, 1 స్పూన్ అలోవెరా, ఇక్కడ హెయిర్ అండ్ ఫేస్ అని రాసింది కదా, అలా ఉన్నదే తీసుకోండి, ఓన్లీ ఫేస్కి ఉన్నది తీసుకోకండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది చూడండి, ఇది ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ ప్యాక్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్కి ఒకసారి కానీ ఎప్పుడైనా బాగా టైం ఉంది అనిపించినప్పుడు మాత్రమే ట్రై చేయండి. చూసారా, ఇలా థిక్ పేస్ట్ లాగా తయారైన తర్వాత మనం దీన్ని హెడ్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కూడా పార్టీషన్ చేసుకొని హెయిర్స్ని ఫస్ట్ డీటాంగిల్ చేసుకోవాలి. ఇలా డీటాంగిల్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఇది హెయిర్ మాస్క్ కాబట్టి ఇలా స్కాల్ప్కి అంతా పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా హెయిర్స్కి మాత్రం అప్లై చేసుకుంటే చాలు. ఇలా హెయిర్స్కి అంతా అప్లై చేసుకోండి. నిజంగా ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల నాకైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ముందు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, నా హెయిర్ చాలా రెడ్గా చాలా ఫ్రీజీగా అయ్యేది, ఎందుకంటే నేను ఇంతకుముందు స్విమ్మింగ్కి వెళ్ళేదాన్ని, దానివల్ల బాగా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత చాలా ప్రయోగాలు చేసి నా జుట్టంతా పోగొట్టుకున్నాను. ఫైనల్గా నాకు ఇది సెట్ అయింది, అందుకని మీకు షేర్ చేస్తున్నాను, హెల్ప్ఫుల్గా ఉంటుందని. దీనివల్ల హెయిర్ గ్రోత్ అవ్వడం ఏమో కానీ నాకు కొంచెమే అనిపించింది హెయిర్ గ్రోత్ అయితే, బట్ హెయిర్ టెక్స్చర్ కానీ కలర్ కానీ ఇలా స్మూత్గా అవ్వడం కానీ చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇప్పుడు నేను సెకండ్ బాటిల్ కూడా అయిపోవచ్చింది. ఇలా మొత్తం హెయిర్కి అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వదిలేయాలి. ఇది కూడా మినిమం ఒక 2 అవర్స్ వదిలేయాలి. ఈ హెయిర్ మాస్క్ని మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఫస్ట్ యూసేజ్లోనే మీకు పక్కా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.